రే ఇదెప్పుడు పేల్చేద్దామని ఎదురు చూస్తున్నావా? కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు పట్టుబడకుండా ఉండడం కోసం 10 మందిని అన్యాయంగా పేల్చేసావు కదరా. నువ్వు అసలు మనిషివేనా? టపాసులు పెరగడం కొత్త. పని చేసినప్పుడు పేలితే మమ్మల్ని ఏం చేయమంటావు? ఏంటి పని చేస్తున్నప్పుడు పేలిందా? పని చేస్తున్నప్పుడు పేలితే ఎలా పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో నాకు తెలుసురా. యాదికేశావు, నీ మీద ఎవరెవరికి కంప్లైంట్ ఇవ్వాలో అందరికీ ఇచ్చాను. నిన్ను జైల్లో పెట్టించకుండా వదలను రా. అంతే అన్నా, కాస్త ఇటు సరిగ్గా నుంచండి. సూపర్ అన్న, సూపర్. కాస్త పైకి ఎత్తండి. అంతే, కొంచెం నవ్వండి. నవ్వండి అన్నా. సరే, అది రైట్ అన్నా. అన్నా సోడా దించితే బాగుంటుందన్నా. అంతే, కొంచెం నవ్వండి. అయ్యో చండాలంగా ఉంది అన్నా, కాస్త నవ్వండి. ఫోటో బాగుండాలంటారు, నవ్వకపోతే ఎలా? కొంచెం నవ్వండి. పళ్ళు కనపడకుండా నవ్వండి అన్నా. అంతే. ఎడి గాలి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమా? ఏమైందన్నా? ఆగరా, నువ్వు పంచి రాదన్నా. అది పదునుగానే ఉంది. అయ్యో కత్తి. ఇప్పుడు బాగున్నానా? మీరు ఎలా ఉన్నా బాగున్నారన్నా. వెంకట్రావు పెద్ద ఆఫీసర్ అయ్యా, ఆయన్ని బయట నిలబెట్టి పెద్ద ఆఫీసర్ అయితే ఆయన పిలవగానే భయపడిపోయి చేతులు కట్టుకుని నోరు మూసుకుని నుంచోవాలా? నీ వెనకాల ఉన్నోడు భయపడతాడేమో. హలో, ఎంక్వైరీకి వస్తారా? ఎంక్వైరీ అంటూ ఇక్కడ అరవకూడదు. గవర్నమెంట్ పెట్టే చట్టానికి భయపడి నేను నీ చట్టానికి భయపడతానా? ఇప్పుడే మా బావ ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. నా చెల్లి ఇప్పుడు సంతోషంగా ఉంది. నా చెల్లి సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఈ వెంకట్రావు తన అధికారాన్ని ఎప్పుడూ వదులుకోడు. నేను ఉన్నంత వరకు నా బావని తాకడం కూడా నీ వల్ల కాదు. నువ్వుంటేనే కదా. ముందు నిన్ను లేపేస్తాను, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. ఏ ఫోటోగ్రాఫర్? వీళ్ళిద్దరిని విడివిడిగా ఫోటోలు తీసి ఫ్రేములు కట్టించు. దండలేసి దండాలు పెట్టేద్దాం. సరే అన్నా. రారా, నువ్వు తీయి.